అందరికీ నమస్కారం అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు అనుకుంటే అంతా మనవాళ్లే. ఈ కథని రచించిన వారు కుమార్ గారు. ఇక ఆ కథలోకి వెళ్ళిపోతే ఈజీ చైర్లో కూర్చుని టీవీ చూస్తున్నాడు వెంకట్రావు. అతని భార్య శారదమ్మ పక్కనే కూర్చుని బియ్యంలో రాళ్ళు ఏరుతుంది. గేటు దగ్గర శబ్దం కావడంతో ముందుకు వంగి చూశాడు వెంకట్రావు. ఎవరండి అడిగింది శారదమ్మ. కోడలు, ఆవిడ భర్త ఊరి నుంచి వస్తున్నారు. అతని మాటల్లో వెటకారం ధ్వనిస్తుంది. శారదమ్మకు భర్త వ్యంగ్యాలు అలవాటే. కొడుకును కోడలి భర్త అని, కూతుర్ని అల్లుడుగారి భార్య అని తన గురించి చెప్పేటప్పుడు గుండ్రాతి వారి తన పుట్టింటి వారి ఇంటి పేరు అమ్మాయి అని చెబుతుంటాడు. కొడుకు తన మాట కంటే కోడలి మాటే వింటాడని కోపం అతనికి. అందుకే కొడుకు గురించి చెప్పేటప్పుడు కోడలి భర్త అంటాడు. పెళ్లికి ముందైతే శారదమ్మ కొడుకు అనేవాడు. ఇక కూతుర్ని కూడా పెళ్లికి ముందు అమ్మ కూతురు అనేవాడు. ఇప్పుడు అల్లుడి భార్య అంటాడు. ఎలా ఉన్నావు నాన్న? ఇంట్లోకి రాగానే వెంకట్రావుని పలకరించాడు అతని కొడుకు విశ్వం. చూస్తున్నావుగా, మీ అమ్మ పెట్టే 4 మెతుకులతో ఈ జీవుడిని ఇలా ఈడ్చుకొస్తున్నాను. కొడుకువి నువ్వైనా ఈ ముసలి తండ్రిని చూసుకుంటావనుకుంటే నువ్వు కాస్త పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతుంటివి. ఇక ఆ జగన్నాథం గారి కోడలు, అదే నీ చెల్లెలు సరోజ ఉందనుకుంటే కనీసం ఫోన్ చేయడానికి కూడా కష్టపడుతుంది. ఏదో 4 మెతుకులు తిని రోజులు వెళ్ళదీస్తూ ఆ పైవాడి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను. ప్రేమగా పలకరించిన కొడుకు పైన విసరాల్సిన రాళ్ళు విసిరి మళ్ళీ పేపర్లోకి తలదూర్చాడు వెంకట్రావు. ఈ వెటకారాలకి వ్యంగ్యాలకి నొచ్చుకున్నవారు వెల్లగపల్లి వెంకట్రావును కాస్త వెటకారం వెంకట్రావు అని పిలవటం మొదలుపెట్టారు. భర్త మాటలకు కొడుకు కోడలు నొచ్చుకొని ఉంటారని గ్రహించిన శారద మాట మారుస్తూ, అదేమిటి ఇద్దరు అంతలా చిక్కిపోయారు? పోయిన నెలేగా మీ నాన్నగారి ఒంట్లో బాగోలేదంటే ఇద్దరు పరిగెత్తుకొని వచ్చారు. ఇప్పుడు కూడా ఆయనకు దగ్గరుండి కంటి ఆపరేషన్ చేయించాలని వచ్చారు. ఈ నెలలోనే ఎంత సన్నగా అయిపోయారు. డైటింగ్లు గట్రా చేస్తున్నారా ఏంటి ఇద్దరు? అంది కోడల్ని దగ్గరికి తీసుకుని ప్రేమగా తల నిమురుతూ. కంటి ఆపరేషన్ నాకు కాదు, నీకు చేయించాలి. మొన్న పార్కులో మా ఫ్రెండ్ కనపడి నేను ఎముకలు గూడులా తయారయ్యానని అన్నాడు. నీ కంటికి అదేమీ కనిపించదు. నీ కోడలు నీ అంత లావుగా ఉన్నా చిక్కిపోయిందనుకుంటావు. భార్యకు కోడలికి కలిపి చురక వేశాడు వెంకట్రావు. లేదు నాన్న, నెల రోజుల్లో దాదాపు 6 కిలోలు తగ్గింది సునీత, చెప్పాడు విశ్వం. పెళ్ళాం కొంగు పట్టుకొని తిరిగేవాడివి, అంతకన్నా ఏ చెబుతావులే. అయినా నీ పెళ్ళం రుబ్బురోరులా ఉంటే మాత్రం నాకెందుకులే. దాన్ని కూర్చోబెట్టి సేవలు చేయడానికి నువ్వు ఉన్నావుగా. విసుర్లు ఆపలేదు వెంకట్రావు. ఇంకా అక్కడే ఉంటే ఆయన ధోరణి ఆగదని గ్రహించిన శారదమ్మ కోడలు సునీత చెయ్యి పట్టుకొని వంటింట్లోకి వెళ్ళాం రామ్మ అంటూ లోపలికి తీసుకుని వెళ్ళిపోయింది. నాన్నగారితో కాస్త మాట్లాడాలి, ఇక్కడే ఉండండమ్మా అన్నాడు విశ్వం. ఆయన కంటి ఆపరేషన్ గురించేగా, మీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, ఈలోగా మేము వంట పని చూస్తాము అంది శారదమ్మ. లేదమ్మా, ఆపరేషన్ విషయం కాదు, నాన్నగారి గురించే మాట్లాడాలి. మీరిద్దరూ ఇక్కడే ఉండండి చెప్పాడు విశ్వం. నా మీద పంచాయతీ పెడుతున్నావా ఏమిటి? ఆస్తులు పంపకాలు అంటూ మొదలుపెట్టావో నేను ఊరుకోను. ఇదివరకే చెప్పానుగా, నా బొందిలో ప్రాణం ఉండంగా ఆస్తులు మీకివ్వడం జరగదు. మొన్నటికి మొన్న పక్క వీధి రాజారావు కొడుకులు ఆస్తి రాయించుకునే వరకు నీలాగే వినయాలు నటిస్తూ పనయ్యాక ఆయన్ను బయటకు గింటేశారు. నేను అలాంటి తెలివి తక్కువ పని చెయ్యను. గొంతు పెంచి మాట్లాడుతున్నాడు వెంకట్రావు. అబ్బా, మెల్లిగా మాట్లాడండి, పక్కింటి వాళ్ళకి వినపడేలా ఉంది అంది శారదమ్మ. ఆస్తులు అడగటం తప్పులేదు కానీ నేను బాధలో కాస్త గట్టిగా మాట్లాడితే అరిచానంటావా? గొంతు మరింత పెంచాడు వెంకట్రావు. అమ్మ, నువ్వు వింటున్నావుగా, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నాన్నగారి గురించి మాట్లాడాలన్నాను అంతేగా. దానికే ఎన్నెన్ని మాటలు అంటున్నాడో చూడు బాధగా అన్నాడు విశ్వం. రోలొచ్చి మధ్యలతో మొరపెట్టుకుందట. 30 ఏళ్లుగా పడ్డదాన్ని
ఆయన సంగతి నాకు తెలియదా? నిట్టూరుస్తోంది శారదమ్మ. ముందుగా ప్లాన్ వేసుకునే వచ్చావన్నమాట. సపోర్టుకు నీ తోడపుట్టిన దాన్ని కూడా తీసుకురాకపోయావా? సరోజన కూడా రమ్మన్నాను నాన్న. ఇప్పుడే ట్రైన్ దిగిద్దట. మరో 10 నిమిషాల్లో వచ్చేస్తుంది చెప్పాడు విశ్వం. కోపంతో చేతిలో ఉన్న పేపర్ విసిరికొట్టాడు వెంకట్రావు. ఈ గుండ్రాతి శారదమ్మను చేసుకున్నప్పుడే నాకు దరిద్రం చుట్టుకుంది. మంచి దుర్ముహూర్తాలు చూసి 2 పిల్లల్ని కనిపడేసింది నా ప్రాణాలు తీయడానికి అంటూ భార్య మీద విరుచుకుపడ్డాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శారదమ్మకు. అది గమనించిన విశ్వం తండ్రితో, నాన్న ఆవేశపడకండి. మేము ఆస్తి పంపకాలకు రాలేదు. మీతో తగాదాలకు కూడా రాలేదు. కొన్ని విషయాలు సామరస్యంగా మాట్లాడుకోవాలని వచ్చాము. అనవసరంగా అమ్మను ఏమీ అనకండి అభ్యర్థనగా అన్నాడు. అయినదానికి కానిదానికి మీ అమ్మను ఆడిపోసుకుంటున్నానంటావా? ఆస్తి కోసం కాకుంటే మరెందుకట ఈ పంచాయితీ? రెట్టించాడు వెంకట్రావు. ఇంతలో భర్త సురేష్తో కలిసి ఇంట్లోకి అడుగుపెట్టింది సరోజ. రామ్మా సరోజ, అల్లుడుగారు రండి, ఇలా కూర్చోండి. ఇద్దరిని ఇంట్లోకి ఆహ్వానించి అల్లుడికి కుర్చీ వేసింది శారదమ్మ. నమస్కారం మామయ్య గారు, అత్తయ్య గారు అంటూ ఇద్దరికీ నమస్కరించి కుర్చీలో కూర్చున్నాడు సురేష్. నమస్కారం ముభావంగా అని తిరిగి పేపర్లో ముఖం దూర్చాడు వెంకట్రావు. అల్లుడు గారు, ముఖం కడుక్కొని రండి. ముందు కాఫీ ఇచ్చి తర్వాత టిఫిన్ రెడీ చేస్తాను అంటూ అల్లుడికి టవల్ అందించింది శారదమ్మ. అందరూ కట్టకట్టుకుని వచ్చారంటే ఆస్తి కోసం కాక కుశల ప్రశ్నలు వెయ్యడానికా? బాత్రూంలోకి వెళుతున్న అల్లుడికి వినపడేటట్లు భార్యతో అన్నాడు వెంకట్రావు. చిన్నగా మాట్లాడమన్నట్లు భర్తకు సైగ చేసింది శారదమ్మ. తరువాత కొడుకు వైపు తిరిగి, టిఫిన్ పనులు అయ్యాక తీరిగ్గా బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఇక్కడైతే నలుగురికి వినపడుతుంది అంది. తండ్రితో తగాదా పడితే తప్పులేదు, కానీ నలుగురు వింటే మాత్రం నామోషినా? వెటకారంగా అన్నాడు వెంకట్రావు. ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి లేచాడు విశ్వం. ఇన్నేళ్లుగా ఆయనతో వేగుతున్నాం, ఇప్పుడెందుకు ఈ గొడవలు? వంటింట్లోకి వచ్చిన కొడుకుతో అంది శారదమ్మ. గొడవలేమీ లేదమ్మా, అన్ని విషయాలు నెమ్మదిగానే మాట్లాడుకుందాం. నాన్నగారు ఆవేశపడ్డా మేము మాత్రం శాంతంగానే ఉంటాం, సరేనా? నువ్వు అనవసరంగా హైరాణ పడొద్దు. అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం తల్లితో చెప్పాడు విశ్వం. ఏమోరా, నాకేమో ఆయన బాగా కోపం తెచ్చుకొని కేకలు వేస్తారేమోనని భయంగా ఉంది. అలా భయపడుతూనే ఏళ్ళు గడిపాము. ఇంకా నోరు విప్పకపోతే ఎలాగమ్మా? కూతురు సరోజ కల్పించుకుంటోంది. అవును అత్తయ్య గారు, అంతా మేం చూసుకుంటాం. మీరు ఎక్కువగా ఆందోళన పడవద్దు అంది కోడలు సునీత. అయినా శారదమ్మ ఆందోళన తగ్గలేదు. భర్త స్వభావం పూర్తిగా తెలిసిన మనిషి ఆమె. మామూలుగా పలకరించిన పెడార్థాలు తీసే భర్త ఇక ఆయన్ను తప్పు పడితే ఊరుకుంటాడా? ఈరోజు చుట్టుపక్కల వాళ్ళకి పండగే అనుకుంది మనసులో. ఇదిగో, నేను కాసేపు పడుకుంటాను. టిఫిన్ రెడీ అయ్యాక చెప్పు. మరిచిపోయి ఆకర్ణ మిగిలింది పెట్టారు. హాల్లో నుంచి గట్టిగా అరిచి చెప్తూ బెడ్రూంలోకి వెళ్ళాడు వెంకట్రావు. వీళ్ళ పిచ్చిగాని ఈయన్ని మార్చగలము అనుకుంటున్నారు, అది జరిగే పనేనా అనుకుంటూ పనిలోకి దిగింది శారదమ్మ. అత్తయ్య గారు, ఈ రోజుకి మీరు రెస్ట్ తీసుకోండి. టిఫిన్ వంట నేను చూసుకుంటాను. మీరు కావాలంటే పక్కనే కూర్చొని కబుర్లు చెబుతూ ఉండండి అంది సునీత. అవునమ్మా, మేం చూసుకుంటాం. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అంది సరోజ కూడా. ఇద్దరూ ప్రయాణాలు చేసి అలసిపోయి ఉన్నారు. ఈ రోజుకు వదిలేయండి, కావాలంటే రేపు చేద్దురు గాని అంటూ వారించింది శారదమ్మ. ఇంతలో వంటింట్లోకి వచ్చేశాడు వెంకట్రావు. నా నిద్ర కూడా పూర్తయింది. ఇంకా టిఫిన్ తయారు చేస్తూనే ఉన్నారా? లేక నా సంగతి మర్చిపోయి ఖాళీ చేసేశారా అంటూ. 2 నిమిషాల్లో రెడీ అవుతుంది. మీరు ఈ లోపల చేతులు కడుక్కొని రండి. మిమ్మల్ని ఎలా మర్చిపోతానండి అంది శారదమ్మ నొచ్చుకుంటూ. ఏమో, మామూలుగానే నా సంగతి పట్టించుకోవు కదా. ఇక ఇంటికి బంధువులు వచ్చారు కదా, నన్ను పూర్తిగా మర్చిపోయి ఉంటావనుకున్నాను
అన్నాడు వెటకారంగా. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శారదామ్మకు. భర్త దెప్పుళ్ళు ఎంత అలవాటైనా పిల్లల ముందు అంటుండేసరికి ఏడుపు ఆగలేదామెకు. కాని క్షణంలోనే తెప్పరిల్లి పదండి తెస్తున్నాను అంది భర్తతో. తొందరగా అఘోరించు అంటూ బయటకు నడిచాడు వెంకట్రావు. నువ్వేం బాధపడకమ్మా, నాన్నగారి సాధింపులు ఈ రోజుతో ఆఖరు అన్నాడు విశ్వం. ఏమిట్రా, ఆయనతో గొడవ పడతారా ఏమిటి? నేనందుకు ఒప్పుకోను అంది శారదమ్మ ఆందోళనగా. ముందు ఆయనకి టిఫిన్ అందించు, లేకుంటే ప్రళయం వస్తుంది అంది సరోజ. అది నిజమే అనుకుంటూ టిఫిన్ ప్లేటుల్లో సర్ది డైనింగ్ టేబుల్ పైన ఉంచి ఈలోగానే ఏదో పని ఉన్నట్లు గదిలోకి వెళ్ళిన భర్తతో, ఏమండి, టిఫిన్ రెడీ అయింది రండి అని పిలిచింది శారదమ్మ. అలా పిలిపించుకుంటేనే అతనికి తృప్తి కలుగుతుంది. తాను టిఫిన్ తినడం పూర్తి కాగానే భార్య అందించిన టవల్తో చేయి తుడుచుకుంటూ, ఇక నీ కొడుకు చెప్పే ప్రవచనాలని కాసేపు విందాం, హాయిగా నిద్రపడుతుంది అన్నాడు వెంకట్రావు. మీరు టిఫిన్ తినగానే అన్ని పనులు అయిపోయినట్లేనా? మిగతా వాళ్ళు కూడా తినాలని మీకెందుకు అనిపించదు అన్నాడు విశ్వం. నీ పెళ్ళాం వంట తిని మొహం వాచినట్లున్నావు, తెగ లాగించేస్తున్నావు. ఏ చెట్టు లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షమట. అందుకే నీకు మీ అమ్మ చేసిన టిఫిన్ అద్భుతంగా ఉంది కామేశు. వెంకట్రావు వెటకారం శృతిమించింది. నా ప్రవచనాలు మీకు రుచించవుగా, అందుకే ఈసారి మీ అన్నయ్య సంజీవరావు గారు ప్రవచిస్తారట. ఆయన ఆశ్రమంలో ఉన్నారుగా, అక్కడికి మనల్నందరినీ రమ్మన్నారు అన్నాడు విశ్వం. తన అన్నయ్య సంజీవరావు ప్రస్తావన రాగానే వెంకట్రావు చేతిలోని టవల్ జారి కింద పడింది. ఏమిట్రా, నిజమేనా నువ్వు చెప్పేది? అన్నయ్య మాట్లాడతాడా? ఆస్తి పంచలేదని అన్నయ్య దగ్గర మధ్యస్థం పెట్టిస్తున్నారా ఏంట్రా మీరంతా కలిసి? ఇప్పుడు అతని మాటల్లో వెటకారం కంటే భయం తెలుస్తుంది. పెదనానే మమ్మల్ని సరోజ వాళ్ళని రమ్మన్నాడు, ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పాడు. మేము వచ్చింది అందుకే. అసలు విషయం బయట పెట్టాడు విశ్వం. వెంకట్రావుకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఇప్పుడు తను అనుభవించే ఆస్తి అంతా అన్నయ్యదే. అనుభవం తనదే. కానీ అన్నయ్యకు కోపం వస్తే ఏ క్షణమైనా తనను బయటకు పంపొచ్చు. ఒరేయ్, ఈ విషయం ముందుగా చెప్పాలి కదరా, నాకు ఆలోచించటానికి కూడా సమయం ఇవ్వలేదు మీరు. అందరూ కట్టుకట్టుకొని నా మీద కుట్ర చేశారన్నమాట అంటూ భార్య వైపు తిరిగి, అందుకే నిన్ను గుండ్రాతి వారి అమ్మాయి అనేది. భర్తను కాపాడాలనే ఇంగితం ఈసం ఎంతైనా లేదు నీకు అన్నాడు కోపంగా. నానా, అమ్మకు ఏ విషయం తెలీదు, నీకు సేవలు చేయడం తప్ప. నిజానికి ఈ విషయంలో మా ప్రమేయం లేదు, పెదనాన్నగారి నిర్ణయమే అంత. మనల్నందరినీ ఆయన ఆశ్రమానికి రమ్మన్నాడు, అక్కడే విషయం చెప్తాడట. టిఫిన్ చేయడం ముగించి పైకి లేచాడు విశ్వం. మరో పావుగంటలో అందరూ రెడీ అయ్యి సంజీవరావు గారి ఆశ్రమానికి బయలుదేరారు. కారు ముందుకు వెళుతుంటే వెంకట్రావు మనసు వెనక్కి గతంలోకి పరుగులు తీసింది. సంజీవరావు వెంకట్రావు సొంత అన్నదమ్ములు. తండ్రి నుంచి ఇద్దరికి మంచి ఆస్తులే సంక్రమించాయి. సంజీవరావు ఆలోచన పరుడైతే వెంకట్రావుది దుందుడుకు స్వభావం. పైగా తను అనుకున్నదే కరెక్ట్ అనే మూర్ఖత్వం. స్వార్థం పాలు కూడా ఎక్కువే. తన గురించే తప్ప భార్యాపిల్లల గురించిన ఆలోచనలు చాలా తక్కువ. తన స్నేహితులు ఏదో కొత్త వ్యాపారం ప్రారంభిస్తూ వెంకట్రావును కూడా అందులో చేరమన్నారు. లక్షల్లో లాభాలు వస్తాయని ఊరించారు. భార్య శారదమ్మ ఎంత చెప్పినా వినలేదు. అన్న సంజీవరావును మాట మాత్రం సంప్రదించలేదు. ఆస్తులన్నీ అమ్మి స్నేహితుల చేతిలో పెట్టాడు. ఓ 6 నెలలు మాయమాటలు చెప్పి మొత్తం నష్టం వచ్చిందని చేతులెత్తేశారు వాళ్ళు. రోడ్డున పడ్డాడు వెంకట్రావు. ఆ సమయంలో దేవుడిలా ఆదుకున్నాడు సంజీవరావు. తన వాటాకు వచ్చిన ఆస్తిలో సగభాగాన్ని తమ్ముడికిచ్చాడు. నీ పేరుతో రాస్తే మళ్ళీ ఏదో పొరపాటు చేసి పోగొట్టుకుంటావు, అందుకే రాయడం లేదు. కానీ నేను మళ్ళీ ఈ ఆస్తి అడగను. నీకు పిల్లలు పుట్టి పెద్దవాళ్ళయ్యాక వాళ్లకు రాసిస్తాను. అంతేకాదు, భవిష్యత్తులో ఆర్థికంగా ఏ అవసరం వచ్చినా నన్ను అడుగు అని చెప్పాడు సంజీవరావు. అన్నయ్యకు మనస్ఫూర్తిగా నమస్కరించాడు వెంకట్రావు. కొంతకాలానికి సంజీవరావు భార్య ప్రసవ సమయంలో బిడ్డతో పాటు చనిపోయింది. దాంతో సంజీవరావుకు వైరాగ్యం కలిగింది.
మళ్ళీ పెళ్లి చేసుకోమని బంధువులు బలవంతం చేసినా వినలేదు. వెంకట్రావుకి 2 పిల్లలు పుట్టారు. తమ పిల్లల్లో ఒకరిని దత్తత తీసుకొని తమతో పాటు ఉండమని వెంకట్రావు దంపతులు ప్రాధేయపడ్డా అంగీకరించలేదు సంజీవరావు. ఊరికి కాస్త దూరంగా ఒక అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేసి తాను అక్కడే చేరి నిర్వహణ చూసుకుంటున్నాడు. తన ఇంటిని కూడా తమ్ముడికి అప్పగించాడు. స్నేహితులు చేసిన మోసం వెంకట్రావు మానసిక స్థితిని దెబ్బతీసింది. ప్రపంచంలో అందరూ తన ఆస్తి కోసం వెంటపడుతున్నట్లు భావించేవాడు. భార్య పిల్లలు కూడా తన ఆస్తి కోసమే తనతో సఖ్యతగా ఉంటున్నారని భావించేవాడు. తాను దారుణంగా మోసపోయిన విషయాన్ని మర్చిపోవడానికి తానొక్కడే తెలివైన వాడినని, భార్యాపిల్లలు బొత్తిగా అమాయకులని భావించడం మొదలుపెట్టాడు. రాను రాను అది అలవాటుగా మారి భార్యాపిల్లల్ని ప్రతి విషయంలో విమర్శించడం, తన ఆస్తి కాజేయటానికే వాళ్ళు ఎదురు చూస్తున్నారనుకోవడం అతని దినచర్యలో భాగమైంది. ఇప్పుడు అన్నయ్య రమ్మన్నాడని తెలియడంతో అతని బీపీ అమాంతం పెరిగిపోయింది. కొడుకుతో రాజీ చేసుకుంటే మేలేమో అనిపించింది. ఒరేయ్ విశ్వం, మీ పెదనాన్నతో నా గురించి చాలా చాడీలు చెప్పినట్లున్నావు. ఆయనకు కోపం వచ్చి ఆస్తి తిరిగి తీసేసుకుని అనాథ శరణాలయానికి ఇచ్చేయగలడు. మీకే నష్టం. ఆలోచించుకోండి అన్నాడు కారు డ్రైవ్ చేస్తున్న కొడుకుతో. తినబోతూ రుచులు అడగటం ఎందుకు? అయినా పెద్దనాన్న ఎప్పుడు సరైన నిర్ణయమే తీసుకుంటాడు అన్నాడు విశ్వం మనసులో నవ్వుకుంటూ. ఇక చేసేది లేక మౌనం దాల్చాడు వెంకట్రావు. ఆశ్రమానికి చేరుకొని ఒక చెట్టు నీడన కారు పార్క్ చేశాడు విశ్వం. కారు దిగిన వెంకట్రావు కుటుంబాన్ని సాదరంగా ఆహ్వానించారు అక్కడ ఉన్నవాళ్ళు. కాస్త దూరంలో సంజీవరావు ఉన్న ఆఫీసు రూమ్ దగ్గరకు వీళ్లను తీసుకుని వెళ్ళారు. వెళ్లే దారంతా సంజీవరావు తమను ఎంత ఆదరంతో చూసుకునేది వివరించారు. వాళ్ళంతా సంజీవరావును ఒక దేవుడిలా చూస్తున్నారని వీళ్లకు అర్థమైంది. తన ఆఫీసు రూమ్కి వచ్చిన వెంకట్రావును, అతని కుటుంబాన్ని సాదరంగా ఆహ్వానించాడు సంజీవరావు. అందరికీ మంచినీళ్ళు, కొబ్బరి బోండాలు అందించాక మిగతా వారిని కాసేపు బయటికి వెళ్ళమన్నాడు. వాళ్ళు వెళ్ళాక వెంకట్రావు వంక చూస్తూ సూటిగా విషయాన్ని మొదలుపెట్టాడు. చూడు తమ్ముడు, దాదాపు 50 లక్షల ఆస్తిని ఎవరి మాటలో విని దారపోశావు. ఆ పని చేసే ముందు నాతో ఒక్క మాట కూడా అనలేదు. నువ్వొక్కడివే కోటీశ్వరుడు కావాలనే కోరికతో కాదు గాని నేనెక్కడ వద్దంటానో అని చెప్పలేదు. అయినా నేను నిన్నొక మాట కూడా అనకుండా నా ఆస్తిలో సగం నీకు ఇచ్చాను. నువ్వు మళ్ళీ ఏ పొరపాటు చేస్తావోనని రాతకోతలు చెయ్యలేదు. కానీ తిరిగి నేను తీసుకోవాలని కాదు, ఎప్పటికీ తీసుకోను కూడా. ఆశ్రమాన్ని నిర్వహించడానికి సరిపడా డబ్బు నా దగ్గర ఉంది. ఇక మనం ఇద్దరం పెద్దవాళ్ళమయ్యాము కాబట్టి నీ ఆధీనంలో ఉన్న ఆస్తిని విశ్వానికి, సరోజకు ఇద్దామనుకుంటున్నాను అన్నాడు సంజీవరావు. గొంతులో వెలక్కాయ పడ్లట్లయింది వెంకట్రావుకి. ఆస్తి రాస్తానంటున్నది తన పిల్లల పేరుతోనే, ఎలా కాదనగలడు? కానీ అదే జరిగితే తన పరిస్థితి ఏమిటి? తనను ఇంట్లోంచి గెంటేయరు, ఎటూ చెప్పలేని పరిస్థితి. అయినా గొంతు పెగిల్చుకొని అన్నాడు, అంతకంటే ఆనందం ఏముంటుంది అన్నయ్య? కానీ అప్పుడే తొందర ఏమొచ్చిందని? భవిష్యత్తులో నీకేదైనా అవసరం రావచ్చు అని చెప్పానుగా. ఇద్దరము పెద్దవాళ్ళయ్యాం. మనది వెళ్ళే వయసు, వాళ్ళది ఎదిగే వయసు. ఇంకా ఆస్తులు పట్టుకొని ఊగులాడటం ఎందుకు? ఇప్పుడు ఇస్తే వాళ్ళ అవసరాలకు ఉపయోగపడుతుంది. వాళ్ళేమీ పరాయి వాళ్ళు కాదు. పిల్లలిద్దరూ ఆణిముత్యాలు. కోడలు, అల్లుడు కూడా వీళ్లకు తగ్గ వాళ్ళు వచ్చారు. ఈ ఆశ్రమానికి సంబంధించిన ట్రస్టులో కూడా పిల్లలను, నిన్ను మెంబర్లుగా చేరుస్తున్నాను అని చెప్పి తాను సిద్ధం చేసిన వీలునామా పత్రాలను పిల్లలకు అందజేశాడు. కళ్ళు గిర్రున తిరిగాయి వెంకట్రావుకు. ఇక పిల్లలు తనపై పగ తీర్చుకుంటారు. వారితో ఉండటం కష్టం. తన పేరుతో కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఆ విషయం వీళ్లకు తెలియదు. దాంతో ఎలాగైనా బతికేయొచ్చు అనుకుంటూ బయటకు నడవబోయాడు వెంకట్రావు. ఆగు నాన్న, కంగుమంది విశ్వం గొంతు. వీడు నా బ్యాంకు పాస్బుక్ చూసినట్లున్నాడు, అది కూడా లాక్కుంటారేమో మనసులో అనుకుంటూ
నా దగ్గర ఇంకేమీ లేదు మీకు ఇవ్వడానికి దీనంగా అన్నాడు కొడుకుతో. ఉంది నాన్న, మీరు దాచింది ఇంకా ఉంది. నెలలు పిల్లలుగా ఉన్నప్పుడు మీ ఒళ్ళో కూర్చుని మీ పంచెను తడిపితే అసహించుకోకుండా ముద్దాడిన మీ ప్రేమ కావాలి. తప్పటడుగులు వేస్తున్నప్పుడు సరైన దారిలో నడిపించిన నీ చేతి ఆసరా కావాలి. మేము పొరపాట్లు చేస్తే సరైన దారిలో పెట్టావు కానీ మమ్మల్ని వదిలేయలేదు. మేము అంతే. స్నేహితులు మోసం వల్ల నీలో ఆస్తుల పట్ల శ్రద్ధ పెరిగి అందరి మీద అనుమానం కలిగింది. నీకంటే మాకు ఆస్తులు ఎక్కువ కాదని నిరూపించడానికి ఇదంతా చేశాం. ఈ ఆస్తి మాకు అక్కర్లేదు. తన లోపాన్ని సరిచేసుకున్న మా నాన్న కావాలి అంటూ సంజీవరావు తనకిచ్చిన ఆస్తిపత్రాలు తండ్రి కాళ్ల వద్ద ఉంచాడు విశ్వం. సరోజ కూడా తన చేతిలో ఉన్న పత్రాలు తండ్రికి అందించింది. వెంకట్రావు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సంజీవరావు ఓదార్పుగా అతని భుజం మీద తట్టాడు. చూడు తమ్ముడు, ప్రేమిస్తే అందరూ మనవాళ్లే అవుతారు. ద్వేషిస్తే మనకు ఎవ్వరూ మిగలరు. నన్ను చూడు, నేను ఏ రోజు ఒంటరినని అనుకోలేదు. నువ్వు, నీ పిల్లలు, ఇక్కడ పనిచేసే సిబ్బంది, ఇక్కడ చేరిన అనాథలు, ఇలా అందరూ నా వాళ్లనే అనుకుంటాను. వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. ఇక నీ విషయానికి వస్తే నీ భార్య పిల్లలను కూడా పరాయి వాళ్ళిగా భావిస్తావు. అందువల్ల నీకెవ్వరూ లేరని, అందరూ నీ ఆస్తి కోసం చూస్తున్నారని అనుకుంటున్నావు. కాస్త కళ్ళు తెరిచి చూస్తే నీ భార్య పిల్లలు ఎంత ఉత్తమములో, నిన్నెంతగా అభిమానిస్తున్నారో తెలుస్తుంది అన్నాడు సంజీవరావు. అందరూ సంజీవరావుకి నమస్కరించారు. ప్రాణం లేని ఈ కాగితాలు నాకు వద్దు అంటూ పిల్లలు తనకిచ్చిన పత్రాలు తిరిగి వాళ్ళకి ఇచ్చి భార్య పిల్లలను దగ్గరికి తీసుకున్నాడు వెలగపల్లి వెంకట్రావు. ఇప్పుడు అతని మాటల్లో వెటకారం లేదు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.